కులాల వారీగా రిజర్వేషన్లు వద్దని 1961లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశంలోని ముఖ్యమంత్రులకు లేఖలు రాశారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ కె లక్ష్మణ్ ఆరోపించారు. 90 ఏళ్ల తరువాత మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా కులగణన జరగబోతుందని తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలోని ఓ హోటల్లో బీసీ సంఘాల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కులగణన చేశామని కొందరు గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎందుకు కులగణన జరపలేదని ప్రశ్నించారు. దీనిని ప్రశ్నించాల్సింది బీసీ సంఘాలు, బీసీ నాయకులే అని అన్నారు. రాహుల్ గాంధీ పుట్టక ముందు నుండే కాంగ్రెస్ పార్టీ నుండి 3 ప్రధానమంత్రులు అయ్యారని, ఆ 3 ప్రధానమంత్రులు కూడా బీసీ వ్యతిరేకులేనని, బీసీ వ్యతిరేక విధానాలు అవలంబించిన చరిత్ర ఆ 3 ప్రధానమంత్రులకు ఉందని ఆరోపించారు. సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా 10 ఏళ్లు ఉండి మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని నడిపించారని, కానీ ఎందుకు కులగణన చేయలేదని ప్రశ్నించారు. బీసీ జనగణనపై రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే 1953 నుండి అన్ని లెక్కలు తీసి బీసీలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కందమల్ల ఆనంద్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, నాయకులు పిల్లి రామరాజు యాదవ్, పల్లెబోయిన శ్యామ్ సుందర్, గోలి మధుసూదన్ రెడ్డి, మిర్యాల యాదగిరి, బీసీ సంఘాల నాయకులు దుడుకు లక్ష్మీనారాయణ, అల్లి వేణు యాదవ్, గుండు వెంకటేశ్వర్లు, మెండు అనిల్, పంకజ్ యాదవ్, నేలపట్ల సత్యనారాయణ, పొట్టబత్తుల సత్యనారాయణ, వైద్యుల సత్యనారాయణ, నేలపట్ల రమేష్, విశ్వనాథం, ఇంద్రయ్య, వెంకట నర్సు, బీజేపీ నాయకులు మహేష్, రాజు యాదవ్, పాలకూరి రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. 53 చేసిన సిఫార్సు మొదటి, అందులో సిఫార్సు కులగణన చేపట్టాలి, బీసీలకు న్యాయం జరగాలంటే దాన్ని పక్కన పెట్టడం కాకుండా ప్రధానమంత్రి హోదాలో నెహ్రూ గారు ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ఈ దేశం కనుక కులాల ప్రాతిపదికన మనం ఈ లెక్కలు తీసి రిజర్వేషన్ ఇచ్చినట్టయితే ఈ దేశం మొత్తం ఆ ప్రతిభ కనుమరుగవుతుంది, మెరిట్ దెబ్బతింటుంది. ఈ దేశంలో 2వ శ్రేణి పౌరులను తయారు చేసి ప్రపంచంలో చులకన అయిపోతాం. కాబట్టి ఏ రాష్ట్రంలో కూడా కులాల పేరు మీద రిజర్వేషన్లు కొన్నిసార్లు వీల్లేదని చెప్పి 1961లో ప్రధానమంత్రి స్వయంగా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఎందుకు చెప్తానంటే చరిత్ర వాస్తవాలు దాగింది కానీ 94 సంవత్సరాలు పట్టింది ఒక మహానుభావుడు రావడము, ఈ కులగణన చేపట్టడం. 31లో ఆగిపోతే ఇవాళ 2020లో జరుగుతూ ఉంది. ఎవరు దీనికి కారణం? వాళ్ళు కొంతమంది మన రాజకీయ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. మన రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారే మొదటగా ఈ రాష్ట్రంలో సర్వే చేశారు, కులగణన చేపట్టారు. రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకు ఈ రాష్ట్రంలో సర్వే జరిగింది, కులగణన జరిగింది, బీసీల లెక్కలు తీశారు. రాహుల్ గాంధీ గారు దేశమంతా కూడా రాజ్యాంగం పుస్తకం పట్టుకొని బీసీలు కులగణన చేయాలి, రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఒత్తిడి చేయడం వల్లనే మోదీ గారి తలవుకి ఇవాళ కులగణన చేపట్టారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా ఈ దేశాన్ని మీరు పాలించింది 50 నుంచి 60 సంవత్సరాలు. మరి రాహుల్ గాంధీ ఎందుకు మనసు రాలేదు? కాంగ్రెస్ పార్టీకి ఈ కులగణన చేపట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించాల్సింది బీసీ కుల సంఘాలు, బీసీ నాయకులు. గుడ్డిగా నమ్మి ఓటేసి మనము ఇవాళ మన హక్కులు రాలేదు, మనకు న్యాయం జరగలేదని చెప్పి మనం గుర్తు తెచ్చుకుంటే లాభం లేదు. రాహుల్ గాంధీ కుటుంబం నుంచే 3 ప్రధానమంత్రులు అయినారు దేశానికి, ఒక్కరు కానీ ఇద్దరు కాదు. 3 ప్రధానమంత్రులు కూడా బీసీ వ్యతిరేకులే. బీసీ వ్యతిరేక విధానాలు అవలంబించిన చరిత్ర ఈ 3 ప్రధానమంత్రులు. 4వది కూడా తల్లి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు నడిపింది కూడా సోనియా గాంధీ. నేను సూటిగా అడుగుతున్న వేదిక ద్వారా, ఈ బీసీ సంఘాల వేదిక ద్వారా ఇవాళ రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డి గారిని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే, మీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల 4 ప్రధానమంత్రులు అయితే ఎందుకు బీసీలకు న్యాయం చేయలేదు? లెక్కలు తీసి 53 నుంచి దానికి జవాబు చెప్పాలి. బీసీలకు గత 75 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయం ప్రతి ఒక్కరికి తెలుసు.
దేశ ప్రధాని దృష్టిలో ఉండడం వల్ల బీసీలకు జనగణనలో కులగణన చేసి 340 ఆర్టికల్ ప్రకారం రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా మనం అభివృద్ధి చెందుతాం. అత్యంత జనాభా కలిగినటువంటి బీసీలు అభివృద్ధి చెందితే ఈ భారతదేశం అభివృద్ధి చెందదని గ్రహించి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆ బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం జరిగింది. దానికంటే ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని, జనగణన చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తప్పేయడానికి చూడడం జరిగింది. ఉన్నటువంటి బీసీ సంఘాలు కానీ, మేధావులు కానీ పెద్ద ఎత్తున వాళ్ళ దృష్టికి ఒత్తిడి తేవడం వల్ల నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో మా పార్టీ పరంగా ఇస్తామనడం అది సమంజసం కాదు. 42% ఖచ్చితంగా ఎన్నికల్లో ఇస్తూ పోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే పార్లమెంట్లో 9th షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉందని గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు కులాలుగా బాధపడాల్సిన అవసరం ఉండదు, కానీ మనం మన కులం గురించి మాట్లాడుతున్నామని మన బీసీల వాటా ఇవ్వమని చెప్పేసి అడిగే పరిస్థితి కొట్లాడాల్సిన అవసరం ఉందని నేను కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఒకటే ఇలా తమిళనాడులో ఏదైతే అమలు చేస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తలేదని చెప్పేసి కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఈడబ్ల్యూఎస్ని తక్కువ ఉన్నారు. మరి ఈడబ్ల్యూఎస్ ఏదైతే తమిళనాడులో 3% అమలు చేస్తా ఉంది. మరి ఎవరైతే వడ్డించేవాడు ఉంటే మరి కడవలో ఉన్న సమాజం అందరూ కూడా తెలుసు. కాబట్టి మరి స్థానిక సంస్థల్లో ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో ఈరోజు సర్పంచ్ కానీ ఈ నల్గొండ మున్సిపాలిటీ గురించి ఒక విషయం చెప్తాం. 48 మంది కౌన్సిలర్లు ఉంటే మరి ఈరోజు 9 మంది మాత్రమే ఓసీలు ఉన్నారు, అంటే 15% మాత్రమే పోటీ చేసి. కానీ ఏదైతే చైర్మన్ పోస్టు మరి ఓసీకి పోయింది. అలాంటప్పుడు మనం 22% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు మళ్ళీ ఆయనకి పోవాల్సిన పరిస్థితి ఎదురైతే ఉంది. నిజంగా ఇలా లక్ష్మణ నాయకత్వంలో, నేతృత్వంలో, మరి నరేంద్ర మోడీ నాయకత్వంలో మరి అక్కడున్నటువంటి అంత్యోదయ సిద్ధాంతంలోని మరి అన్ని వర్గాలను ఇల్లు ప్రతి కుటుంబాన్ని ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని చేకూరాలనే ఆలోచనతో ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని మనందరం కూడా పెద్ద ఎత్తున స్వాగతం వారికి మద్దతు చేయాలని చెప్పేసి